ఈరోజు ఒక సుదినము. ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న అన్ని కార్యక్రమాలు మన ఎలిజిబిలిటీ ప్రతి ఫ్యామిలీకి కూడా 5 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నంత వరకు పెంచడం వలన మన రాష్ట్రంలో సుమారు 90% పాపులేషన్ ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కింద బెనిఫిట్ తీసుకోవడం జరుగుతోంది సార్. అలాగే గత 2019 వరకు ఉన్న లిమిట్ 5 లక్షల రూపాయలు కాకుండా క్యాన్సర్ బాధితులను దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ట్రీట్మెంట్కి లిమిట్ లేకుండా మనం గవర్నమెంట్లో ఆర్డర్స్ ఇవ్వడం వలన చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ బెనిఫిట్ పొందడం జరిగింది. దీంతోపాటు 5 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న చాలా ప్రొసీజర్స్లో కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వేరియస్ జీవోస్ ఇస్తూ కాక్లియర్ బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ కానీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఇతర కాస్ట్లీ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. సో వీటన్నిటినీ ప్రజలకి పూర్తి స్థాయిలో వాళ్ళు బెనిఫిట్స్ తీసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవగాహన కార్యక్రమం పెడుతూ ప్రస్తుతం ఉన్న మన కాస్ట్ని ప్రతి ఫ్యామిలీకి కూడా 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఈ ఆరోగ్యశ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంచింగ్ ఈరోజు పెట్టడం జరిగింది సార్. సో దీంతో పాటు కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా, ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతోంది. రేపు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒక 3-4 సెక్రటేరియట్ సంబంధించిన కార్డ్స్ మనం పొజిషన్ చేయడం జరిగింది సార్. స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో మన సిహెచ్ఓ అలాగే ఏఎన్ఎం, మహిళా పోలీస్ అలాగే విలేజ్ వాలంటీర్స్ వీరు కలిసి ఒక గ్రూప్ లాగా వెళ్ళి అక్కడ ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ని కూడా కలుపుకుని వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఈ కార్డులో ఉన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆరోగ్యశ్రీ వలన ఎలా సర్వీసెస్ తీసుకోవాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మేజర్ కార్యక్రమం పెట్టడం జరుగుతోంది సార్. అలాగే ప్రతి వారం కూడా ఒక 4 సెక్రటేరియట్ సంబంధించి ప్రతి మండలంలో కూడా కార్డ్స్ ప్రింట్ చేసి అక్కడ చేరవేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. ఇదంతా కూడా జనవరి 15 వరకు కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, మనం వాళ్ళకి చేరవేయడం, జనవరి ఎండింగ్ లోపు ఇవన్నీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాము మనం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేశాం సార్. దాన్ని మనం కంటిన్యూ చేయడానికి జనవరి 1 నుంచి ప్రతి 6 నెలలకి ప్రతి గ్రామానికి, ప్రతి అర్బన్ వార్డులో కూడా ఒక స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్, స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి గారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అలాగే ప్రజాప్రతినిధులు, డిస్ట్రిక్ట్లో ఉన్న లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పంచాయతీ రాజ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఈ కన్సర్న్డ్ అధికారులందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు సార్. అలాగే గ్రామ స్థాయి నుంచి గ్రామంలో ప్రతి విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ సంబంధించిన స్టాఫ్, అక్కడ వాలంటీర్సు, హెల్త్ స్టాఫ్, అంగన్వాడీ వర్కర్సు, మిగతా ప్రజలు కూడా, ప్రజాప్రతినిధులు, అక్కడ ప్రజలు కూడా ఇన్వైట్ చేసి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ ప్రాపర్గా టీవీ అది పెట్టి మనం లైవ్ స్ట్రీమింగ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే అన్ని వైద్య సదుపాయాలకు సంబంధించిన సూపరింటెండెంట్స్ అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎండిఓ ఆఫీస్లో కానీ, ఆర్డిఓ ఆఫీస్లో కానీ నియరెస్ట్ ప్లేస్లో ఏపీ స్వాన్ నెట్వర్క్లో అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు సార్. సో ఈ సందర్భంగా మినిస్టర్ గారు, సో I request Honorable Health Minister to say few words about the program. అందరికీ నమస్కారం. ప్రజలంతా
మంచి ఆరోగ్యంతో ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో మన రాష్ట్రంలోని అందరికీ అత్యున్నత స్థాయి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలనే ఒక తలంపుతో మరి నిరంతరం కూడా వినూత్న సంస్కరణలతో మరి వినూత్న మార్పులతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరో 2 రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినం జరుపుకోబోతున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు 2 రోజుల్లో పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. మరి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఏటా ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ అడుగులు వేస్తూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేనటువంటి సాహసోపేత నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకొని మరి ఆనాడు వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి ప్రాణం పోస్తే మరి నేడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారును దీన్ని మరింతగా కూడా విస్తరించి మరి 1059 ఉన్నటువంటి ప్రొసీజర్లని 3257 ప్రొసీజర్లకు పెంచి మరి ఉన్నటువంటి 748 ఎంపానల్డ్ హాస్పిటల్స్ని ఈరోజు 2300కు పైగా ఎంపానల్డ్ హాస్పిటల్స్ని పెంచి మరి ఈరోజు 17,000 కోట్లు నాడు నేడు కింద ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మెడికల్ కాలేజెస్ వరకు కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి జగనన్న ప్రభుత్వం 53,000కు పైగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చేసినటువంటి ఘనత, అటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది. ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం కడుతున్నాము. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఉంది. ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఉంది. ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంది. రాష్ట్రంలోని కొంతమందికి ఇవేవి కనిపించవు. మరి అలా కనిపించని వారికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక గొప్ప కమిట్మెంట్తో మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక గొప్ప యజ్ఞాన్ని మరి ఈరోజు తలపెడతా ఉన్నారు. దీనికి మనవంతుగా మనం అందరం కూడా కష్టపడి క్షేత్రస్థాయిలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ని చక్కగా నెరవేరుద్దామని తెలియజేసుకుంటూ ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము ఒక చక్కటి రిజల్ట్స్ని ఈడ్ చేసి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలందరి ఆరోగ్య రక్షగా ఎలా నిలబడింది, ఏ విధంగా ప్రజలు కొనియాడుతున్నారో మనమంతా కూడా చూసాము. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోయేటువంటి మన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2 కూడా జనవరి న్యూ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా మనమందరం కూడా కలిసికట్టుగా మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలందరికీ కూడా పూర్తిగా చక్కగా అందుబాటులోకి తీసుకువచ్చి దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసేందుకు మనమందరం కూడా పూనుకుందామని తెలియజేసుకుంటూ చివరిగా మనము గొప్ప గొప్ప వైద్యులు వైద్యంలో మిరాకిల్స్ చేస్తారని మనం వింటూ ఉంటాము. మరి గొప్ప గొప్ప నాయకులు చేయలేనటువంటివి ఈరోజు మన జగనన్న వైద్య ఆరోగ్య రంగంలో మిరాకిల్స్ చేస్తూ వైద్య ఆరోగ్య రంగానికి కావాల్సినటువంటి సపోర్ట్నిచ్చి మరి ఎంతగానో దీనికి ప్రాణం పోస్తూ అడుగులు ముందుకు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పాలన రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఆరోగ్యశ్రీ కార్యక్రమం మీద అవగాహన కలగజేయడానికి తమరి ఆదేశాల ప్రకారం మనం ఒక బ్రోచర్ తయారు చేయడం జరిగింది సార్. ఈ బ్రోచర్ ప్రతి గ్రామానికి కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. సిహెచ్ఓ, ఏఎన్ఎం అలాగే మిగతా స్టాఫ్ ఇంక్లూడింగ్ మహిళా పోలీస్ కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్యక్రమం మీద అవగాహన కలగచేస్తూ కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ అవగాహన మనం ఓన్లీ ఈ బ్రోచరే కాకోకుండా ఒక వీడియో రూపంలో కూడా, ఆడియో విజువల్ రూపంలో కూడా సంక్షిప్తంగా చేయడం జరిగింది సార్. సుమారు 6 నిమిషాల విడితో మనం తయారు చేశాము. సో ఇది కూడా మన టీమ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వీడియో కూడా చూపిస్తే గనక
కొంతమంది చదువుకోవడం లేకపోతే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా అనేది కొంత డౌట్ ఉంటుంది కాబట్టి వీడియో చూస్తే గనక పూర్తి స్థాయిలో అవగాహన కలిగి చేసేటట్టు వీడియో మనం చేయడం జరిగింది సార్. సో ఈ వీడియో ఒకసారి తమరికి ప్రజెంట్ చేయటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే సార్. ఒకసారి జస్ట్ మీ సజెషన్స్ ఏమన్నా ఇస్తారేమో, అవేర్నెస్ది ఎలా చేసాము జస్ట్ ఒకసారి మీ సజెషన్స్ ఏమన్నా ఇస్తారు, తమరి ఇష్టం. ఓకే సార్. సో ఈ సందర్భంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మెగా ఆరోగ్యశ్రీ అవేర్నెస్ డ్రైవ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూ కార్డ్స్ జగనన్న ఆరోగ్య సురక్షకి మనం ఏదైతే ప్లానింగ్ చేస్తున్నామో దీని మీద సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము, ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్, అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్సు, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తాపత్రయంతో అడుగులు పడ్డాయి. బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా,
అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు, అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం. మనం అధికారంలోకి రాకమునుపు కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 1059 ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 2,300కు తీసుకొని పోయాం. దాని తర్వాత ఈరోజు 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. అధికారంలోకి మనం రాకమునుపు 1059 ప్రొసీజర్లకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3,257 ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం 748 హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2,513 హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది. మన రాష్ట్రంలోనే 2,309 హాస్పిటళ్లకు అవైల్ చేస్తూ ఉంటే, మన రాష్ట్రమే కాక హైదరాబాద్లోనూ కూడా ఎక్కడైతే ఈ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పేదవాడికి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి, మెరుగైన వైద్యం, బెస్ట్ వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని అడుగులు పడ్డాయి. హైదరాబాద్ లాంటి నగరంలో 85 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం. బెంగళూరు లాంటి నగరంలో 35 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం. చెన్నై లాంటి నగరంలో 16 హాస్పిటల్స్ను ఎంపానల్ చేశాం. మొత్తంగా 204 బయట హాస్పిటల్స్, బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ను కూడా ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. గతంలో చూస్తే కేవలం 748 హాస్పిటళ్లకు మాత్రమే రాష్ట్రంలో పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీ బయట రాష్ట్రాలు కూడా లెక్కేసుకుంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే పరిమితమై ఉండేది, అక్కడ మరో 72. అంటే రెండు కలిపినా కూడా కేవలం 820 హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 2,513 హాస్పిటళ్లకు విస్తరింపజేసినాం. ఈరోజు ఒకవైపున చికిత్సల సంఖ్యను పెంచడం, మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం. మూడవది 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఈరోజు 25 లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీలోకి ఈరోజు తీసుకొని రావడం. 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చడం. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 55 నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే, గతంలో
2014 నుంచి 2019 అప్పటి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ ఎలాగూ లేదు, కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి 5,171 కోట్లు. అంటే సంవత్సరానికి 1,034 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి గతంలో. అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తూ ఉన్న అమౌంట్ సంవత్సరానికి 4,100 కోట్ల రూపాయలు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ఈ రెండు కలిపితే 4,100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 కానీ ఇటువంటి సేవలన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 5 సంవత్సరాలలో కేవలం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే, మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే 14,439 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇది సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు 104, 108 కూడా కలుపుకుంటే, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరాకు 4,100కు 104, 108 కూడా కలుపుకుంటే 4,400 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం. పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన, తాపత్రయంతో అడుగులు పడ్డాయి. ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు, సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే, అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో 5 సంవత్సరాలు కలిపి 22,32,000 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే, ఈరోజు ఈ 4.5 సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవలు అక్షరాల 53 లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగాయి. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఆరోగ్య ఆసరా గురించే గమనించినట్లయితే, ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా, పేదవాడు వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే, ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే, అన్ని రోజుల పాటు నెలకు 5,000 రూపాయలు చొప్పున, 2 నెలలు అయితే 10,000 రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా. ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా 25,27,870 మందికి 1,309 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్ గానా ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం 5 లక్షలు దాటితే ఇచ్చేది లేదు, 5 లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కీమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం 2 డోసులకే 3 డోసులకే 5 లక్షలు అయిపోయింది, ఇక మేము వైద్యం చేయలేము, ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ 6 నెలల తర్వాత ఆ బాధితునికి, ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయి మళ్ళీ రావడం, వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం, పరిస్థితిని పూర్తిగా మారుస్తూ
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్, బైలాటరల్ అంటే 2 చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్, ఇది చేయడానికి దాదాపుగా 12 లక్షల రూపాయలు అవుతుందనంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. అదే రకంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం 11 లక్షల రూపాయలు, అటువంటివన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. గుండె మార్పిడి చికిత్స, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, దాని ఖర్చు 11 లక్షల రూపాయల పైనే, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా 182,732 మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం. ఒక్క క్యాన్సర్కే ఏకంగా 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగాం. ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో తెలియవు, వస్తాయో రావో తెలియవు, ఫోన్ కొట్టినా సరే లాభమేముండదు అనే పరిస్థితి. గతంలో 108, 104 వాహనాలు కేవలం 620, 108 అయితే కేవలం 336 వాహనాలు. అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు. 104 అయితే కేవలం 292 వాహనాలు, రెండే కలిపిన 622 వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. అవి కూడా ఈరోజు ఏకంగా 108లో 768 వాహనాలు, 104లో 936 వాహనాలు, రెండు కలిపితే 1704 వాహనాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో 500 వాహనాలు కలుపుకుంటే ఏకంగా 2204 వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం, వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు, తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులో ఈరోజు ఉన్నాయి. ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం 11 ఉంటే ఈరోజు ఏకంగా మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి. అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి పార్లమెంట్ పరిధిని, అంటే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేశాం. ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు, ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం. మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు, అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు, అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ. అటువంటివన్నీ ఏకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి. గవర్నమెంట్ రంగంలో హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 53,126 మందిని, డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, పారామెడిక్స్ అయితేనేమి, ఏకంగా 53,126 మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈరోజు రిక్రూట్మెంట్ చేశాం. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లు ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా, ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో 61% కొరత. మిగిలిన రాష్ట్రాలు చూస్తే
జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు 61% స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశం మొత్తం మీద. మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంత తెలుసా? కేవలం 3.96%. ఎక్కడ జాతీయ సగటున 61% ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, మన రాష్ట్రంలో కేవలం 3.96% మాత్రమే. అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు అన్నకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి రిపీటెడ్గా రిక్రూట్ చేస్తూ ఉన్నాం. జాతీయ సగటున చూస్తే గమనిస్తే 27% నర్సుల కొరత జాతీయ యావరేజ్. మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా? 0. 100% ప్యాక్. జాతీయ సగటున ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత జాతీయ స్థాయిలో అంటే మిగతా రాష్ట్రాల స్థాయిలో కొరత ఎంతో తెలుసా? 33%. అదే మన రాష్ట్రంలో ఇదే ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఎంతో తెలుసా? 0. 100% ప్యాక్. ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే, ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి, మందులు కూడా నాసిరకం పరిస్థితులు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండని పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా, ఇచ్చే ప్రతి మందు కూడా WHO GMP స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా, అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి. గతంలో 292 రకాల మందులు కూడా పేరుకే కానీ ఉండేటివి కాదు. ఈరోజు 562 రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి. అది కూడా నాణ్యతతో కూడిన WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది. అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనది అని చెప్పగలుగుతాం. ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాల పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక CHO అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ANM, ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 3 నుంచి 4 ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్. 24/7 24x7 CHOలు, ANMలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా CHOలకు అక్కడ ఇల్లు కూడా ఏర్పాటు. ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడడం జరిగాయి. ఈ విలేజ్ క్లినిక్లో ఈరోజు 105 రకాల మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. ప్రతి మండలానికి 2 PHCలు, ఆ 2 PHCలలో ఖచ్చితంగా 2 104 వాహనాలు, ప్రతి PHCలోనూ 2 డాక్టర్లు, అంటే మండలానికి 4 డాక్టర్లు 2 PHCలలో. ఇందులో 2 డాక్టర్లు PHCలో పనిచేస్తూ ఉంటే
మిగిలిన ఇద్దరు ఆ 104 వాహనాలు ఎక్కి వాళ్ళ కేటాయించిన ఆ గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం, ఆ విలేజ్ క్లినిక్స్తో వాళ్ళు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి నెలకు 2 సార్లైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేట్టుగా, విలేజ్ క్లినిక్స్తో అనుసంధానం అయ్యేట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం, పాత వాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం, మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి 25 లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో, ఆ పెంచిన విషయం ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయం, వైద్యం కోసం మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం, ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు, ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చో, ఎక్కడికి పోవాలనో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవైల్ చేసుకోవాలనో, ఎలా పొందవచ్చో, ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం. ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో 5 గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం, ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత ప్రతి వారం మండలానికి 4 గ్రామాలు చొప్పున, ప్రతి వారం మండలంలో 4 గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. మండలంలో ఒక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే, ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని, ప్రతి ఇంట్లోనూ కూడా
వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో 2 యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి. కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా, అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్, రెండోది ఆరోగ్యశ్రీ యాప్. ఈ 2 కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం పంపిణీ చేసే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్తదనం కూడా ఉంది. అదేమిటి అని అంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్. అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది. అంటే పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల ఆయన పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్సు, ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో, ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతూనే మొత్తం రికార్డ్ అంతా కూడా, పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది. సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి, తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి, ఇటువంటి సందేహాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ హాస్పిటల్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి, ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో, ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్లోకి తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది. ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంటు గతంలో వైద్యం చేయించుకున్నాడు, గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు, గతంలో ఏ కారణం చేతైనా కానీ పేషెంట్గా ఉన్నాడు. ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి, ఆ పేషెంట్కు మందులు కావాలి. ఇటువంటి అవసరాలన్నీ కూడా
ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి, ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ఆ పేషెంట్కు మందులు ఏం మందులు కావాలి, ఆ మందులు అయిపోయాయా లేదా, ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం. ఆల్రెడీ గవర్నమెంటు ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది. 1 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది, అవగాహన ఒప్పందం సైన్ చేసింది. ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలనో అక్కడ విలేజ్ క్లినిక్ల ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి, ఈ మందులు సో అండ్ సో డేట్కి అయిపోతాయి, ఈ పేషెంట్ ఉన్నాడు, ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి. ఇమీడియట్గా ఆ మందులు వెళ్ళి తీసుకొని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ, ఏఎండ్ఎం, ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులను మళ్ళీ తిరిగి ఇస్తారు, మళ్ళీ కొత్త మందులు. పలాని తేదీకి డాక్టర్ మళ్ళీ రెఫర్ చేయాలి, డాక్టర్ చూడాలి, చూసిన పిమ్మటే మందులు ఏమి ఇవ్వాలి, ఎలా చేయాలి, ఏ రకమైన మందులు ఇవ్వాలి, ఎందుకు మందుల్లో మార్పులు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్, అటువంటివి కూడా డాక్టర్ రెఫరల్కి పంపించే కార్యక్రమం కూడా ఎప్పుడు పోవాలి డాక్టర్ దగ్గరికి, ఎన్ని రోజులు అయిపోయింది వైద్యం ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ సో అండ్ సో డేట్ ఎప్పుడు, ఆ సో అండ్ సో డేటుకు కూడా ఆ పేషెంట్కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. అటువంటి పేషెంట్ల వివరాలు కూడా డీటెయిల్స్ నోట్ చేసుకోవడం, ఆ పేషెంట్ కూడా ఆ పేషెంట్ ప్రయాణ ఖర్చు కూడా ఆ హాస్పిటల్కి పోతూనే వాళ్ళు 300 రూపాయలు డబ్బిస్తారు. ఈ పేషెంట్కు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు కూడా, రెఫరల్ ఖర్చు కూడా, రెఫరల్ ట్రావెల్ ఖర్చు కూడా 300 రూపాయలు కూడా హాస్పిటల్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇచ్చి మరి డాక్టరు చూస్తాడు, చూసి మరి మందులు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి. ఆ పేషెంట్లు ఎవరు, వాళ్ళ డేటా ఏమిటి అని కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ టీమ్స్ ఫామ్ అయిన వీళ్ళంతా కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని విలేజ్ క్లినిక్కు అనుసంధానం చేసి ఆ డేటాను కూడా అదే మాదిరిగా ఫాలో అప్ చేస్తారు. జనవరి 1వ తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అనేది ఏమిటి అనంటే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం. ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది జనవరి 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రతి మండలంలోనూ ప్రతి వారము ఒక ఊరు, అంటే వారానికి ఒక ఊరు ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది. సో 6 నెలలకు ఒకసారి మళ్ళీ రిపీట్. మండలాన్ని 2గా డివిజన్ అయి ఒక మండలంలో మంగళవారం ఒక పార్ట్లో, ఇంకొక పార్ట్లో శుక్రవారం, ప్రతి వారం జనవరి 1వ తారీఖు నుంచి జరుగుతుంది హెల్త్ క్యాంప్ మండల స్థాయిలో. ఒక మండలంలో
మంగళవారం జరిగితే మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది. జిల్లాను సగం మండలాలు ఇటు సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి. కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగం మండలాల కింద చేసి సగం మండలాలలో ప్రతి మంగళవారము, మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది. అదే రకంగా టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది. ఇదొక నిరంతర ప్రక్రియ ఫేజ్ 2 కింద జరుగుతుంది. ఈరోజు నిజంగా ఫేజ్ 1 ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ 1 ద్వారా దాదాపుగా మనం 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ 1 నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం. దీనివల్ల దాదాపుగా 60,27,845 మంది 843 మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరగబడ్డ వాళ్ళు 60,27,843 మంది. ఈ ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎన్ని రకాల టెస్టులు చేసినాము అని అంటే 6,45,06,018 వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఇంట్లో 2-3 పరీక్షలు, బీపీకి, షుగర్కు, ఇంకా హిమోగ్లోబిన్కు, ఇంకా అవసరాన్ని బట్టి యూరిన్ టెస్టులు, అవసరాన్ని బట్టి స్పూటం టెస్టులు ప్రతి ఇంట్లో. దీనివల్ల 60,27,000 మందికి మంచి జరిగిన పరిస్థితులు గమనించాం. కొత్తగా ప్రివెంటివ్ కేర్లో 2,40,000 మందికి బీపీ లక్షణాలు కనిపించాయి. వీటికి సంబంధించి మళ్ళీ రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా చేసి 56,648 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. షుగర్కు సంబంధించి, డయాబెటిక్స్ సంబంధించి 1,48,904 మందికి షుగర్ ఉన్నట్టుగా ధృవీకరణ అయ్యింది. ఇందులో రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా అయిపోయి మందులు స్టార్ట్ చేసిన వాళ్ళు 39,684 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో కూడా ఇంకా రీకన్ఫర్మేటరీ టెస్టులు చేయడము, నిర్ధారించడము, రీకన్ఫర్మేటరీ టెస్ట్లో కూడా వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోతే 3 సార్లు వీళ్ళందరికీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోతే రీకన్ఫర్మేటరీ టెస్ట్ కూడా పూర్తయిపోతే మందులు కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ కూడా జనవరి 1వ తారీఖు కల్లా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం అయిపోయి జనవరి 2వ తారీఖు నుంచి ఫేజ్ 2 ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనే కార్యక్రమం. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేయండి. ఈ 2 విషయాలు ఒకవైపున ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మానిటర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, వాళ్ళందరినీ డేటాబేస్లోకి తీసుకోవడము, వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి వారికి కావాల్సిన రెఫరల్ ట్రీట్మెంటు, వారికి కావాల్సిన మందులు, ఉచితంగా మందులు ఇవ్వడం, ఇవి ఒకవైపున ట్యాకిల్ చేస్తూ, ఒకవైపున ఇవి అందుబాటులోకి వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, రెండవ వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం. ఈ 2 కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దీనివల్ల నాలెడ్జ్ అనేది పెరిగి ఎప్పుడైతే మనిషికి ఇవ్వగలుగుతామో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా పొందడం కోసం నేను ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి అనే పూర్తి వివరాలను అవగాహన కల్పించే కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం. ఇది రెండోది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ జరిగిచ్చేట్టుగా అడుగులు పడాలి. దానివల్ల ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వీటి అన్నిటి మీద కూడా పూర్తి అవగాహన మీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ కూడా
అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు అనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా. దీంట్లో ఇంకొకటి కూడా ఏం చేస్తూ ఉన్నాము అంటే మీ ప్రతి ఫోన్కు కూడా ఈ ఆరోగ్యశ్రీ దీనికి సంబంధించి ఒక 6 నిమిషాల వీడియో కూడా మీ ప్రతి ఫోన్కు కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఈ వాలంటీర్లు, ఈ ఏఎన్ఎంలు, ఈ సిహెచ్ఓలు, ఈ ఆశా వర్కర్లు ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో, ప్రతి ఇంటికి పోతున్నారో వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక 6 నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు కృష్ణబాబు అన్న బాగా ఓపిక్గా తయారు చేయించినట్టు అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా 6 నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి. కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా, మీరు ఇంకొకటో ఏదైనా మీకు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషరీ ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది. ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లలోకి కూడా పంపించండి. ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునేదానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు వినాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది. మీరు ఏదైతే మనం బ్రోషర్ల రూపకంలో ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ బ్రోషర్ల రూపకంలో ఉండే అవంతా డీటెయిల్స్ ఈ వీడియో మెసేజ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో అది కూడా వాళ్ళ ఫోన్లలో వాళ్ళకు పాస్ ఓవర్ చేసినా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. సో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి జరిగించండి. ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా, ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం. ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు, ప్రతి ఎస్పీ, ప్రతి జాయింట్ కలెక్టరు అందరూ కూడా దయచేసి దీన్ని ఓనర్షిప్ తీసుకోండి, ప్రాపర్గా సూపర్వైజ్ చేయండి. ప్రతి ఇంట్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విన్నవిస్తూ ఉన్నాను. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరేమైనా యాడ్ చేస్తారన్నా కృష్ణబాబు? థ్యాంక్ యూ సార్. మన ఆరోగ్యశ్రీ పథకం మీద అలాగే తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కార్డ్స్ మీద, తర్వాత జనవరి 1 నుంచి జరగబోతున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 మీద చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ తమరు చెప్పారు సార్. జస్ట్ 2-3 పాయింట్స్ కొంచెం స్ట్రెస్ చేయడానికి, ఈ అర్బన్ ఏరియాలో వైజాగ్ అలాగే విజయవాడ, గుంటూరు అలాంటి పెద్ద నగరాలకి చాలా ఎక్కువ వార్డ్స్ ఉన్నాయి సార్. అందుకని ఆ వార్డ్స్ వరకు, ఈ పర్టికులర్ మేజర్ కార్పొరేషన్స్ వరకు కలెక్టర్స్కి డిస్క్రిషన్ ఇస్తూ వెన్స్డే అండ్ థర్స్డే కూడా, ఎందుకంటే ఒక్కొక్క వారం యావరేజ్గా వైజాగ్లో అయితే కనుక 22 ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి అదే ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి సార్. ఒక్కొక్క వారం మనం 22 వార్డ్స్లో ఒకేసారి జరగాల్సిన పరిస్థితి వస్తుంది సార్ వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ 560 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాంటప్పుడు కలెక్టర్స్కి డిస్క్రిషన్ ఇస్తున్నాము. వాళ్ళు ప్లానింగ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ని అవైలబిలిటీని బట్టి డాక్టర్ల కొరత లేకుండా. అవును సార్, ఎందుకంటే వాళ్ళందరినీ ఒకేసారి కనుక తీస్తే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో, నెట్వర్క్ హాస్పిటల్స్లోనూ సర్వీసెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్స్కి డిస్క్రిషన్ ఇస్తూ ప్రాపర్గా ప్లానింగ్ చేసి అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా కామన్ ప్రజలకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఆర్గనైజ్ చేయమనేది కలెక్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్. సో అదొకసారి మళ్ళీ కలెక్టర్స్ అందరి నోటీసులో పెట్టడం జరుగుతోంది.
తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం దిశ యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మహిళా పోలీసులు చాలా ఎక్స్టెన్సివ్గా ఆల్మోస్ట్ 1 కోటి వరకు డౌన్లోడ్స్ జరిగినాయి సార్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 1,23,00,000 అదే సార్, 1 కోటి పైన 23 లక్షల దాకా జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది డౌన్లోడ్ చేయడం. అది ఏఎన్ఎంస్కి సిహెచ్ఓలకి చాలా డీటెయిల్డ్గా ట్రైనింగ్ అది ఆర్గనైజ్ చేశాము 8 సెషన్స్లో. బట్ ఏమైనప్పటికి కూడా మహిళా పోలీసులకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఓన్లీ దిశ యాప్ మా రెస్పాన్సిబిలిటీ అని కాకోకుండా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంలో కూడా అందరూ కలిసి కొంచెం ఫెసిలిటేట్ చేయమనేది కొంచెం ఈ మహిళా పోలీసులకి త్రూ ఎస్పీస్ ఇన్స్ట్రక్షన్స్ పెడితే గనక ఒక మంచి కోఆర్డినేషన్తో అందరూ కలిసి ప్రతి ఒక్క కుటుంబంలో అట్లీస్ట్ ఒక ఫోన్లో అన్న ఆరోగ్యశ్రీ యాప్ దిశ యాప్ గనక ఉంటే ప్రజలకి చాలా ఉపయోగం. అట్లీస్ట్ ఆరోగ్యశ్రీలో ఏ హాస్పిటలు, ఏ స్పెషాలిటీ ఎంత దూరంలో ఉంది, ఎలా వెళ్ళాలి, ఇంక్లూడింగ్ గూగుల్ మ్యాప్ కూడా మనం లింక్ చేసి ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఆరోగ్యమిత్ర ఎవరున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, జస్ట్ అక్కడ యాప్లో మనం ఆరోగ్యమిత్ర దగ్గర జస్ట్ ఫోన్ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఆరోగ్యమిత్రతో కాంటాక్ట్ చేసి ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ అందుబాటులో ఉన్నారా లేదా, ఏ రోజు వస్తే బాగుంటుంది అంటే బేసిక్ ఎలెక్టివ్ అయితే కనుక, ఎమర్జెన్సీ అయితే ఎలాగో వెళ్ళిపోతారు సార్, బట్ ఎలెక్టివ్ అయితే కనుక జస్ట్ 1 or 2 days కంఫర్ట్ చూసుకుని వెళ్ళడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ యాప్ కొంతమంది ఏంటంటే ఫోన్లు ఇవ్వడానికి కొంత రిలక్టెన్స్ ఉంది సార్. అది వాళ్ళకి కొంచెం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఓన్లీ దిశ యాప్, ఆరోగ్యశ్రీ యాప్ మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని వాళ్ళతోనే చేయించాను. అదే వాళ్ళతోనే అంటే మనం ఏదో తీసుకుని మనం ఏదో దాన్ని చేస్తున్నామని కాకుండా వాళ్ళు రేపు దాన్ని వాడగలరు. ఎస్ సార్. సో దాని తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్లో ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఏదో ఒక మెంబర్ ద్వారా లాగిన్ కూడా చేయించడానికి ఏర్పాటు చేస్తే గనక ఒకసారి లాగిన్ అయితే గనక ఆ రిజిస్ట్రేషన్ అయిపోతే గనక ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన ఏ డేటా అయినా తర్వాత వాళ్ళు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ఫ్యూచర్లో మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కింద ఓన్లీ డౌన్లోడ్ చేసి వచ్చేయడమే కాకుండా ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఏదో ఒక మెంబర్ని రిజిస్ట్రేషన్ కూడా చేయగలిగితే గనక వాళ్ళకి అవేర్నెస్ బిల్డప్ అవుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఆ యాప్ కాన్ఫిడెంట్గా నావిగేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ పాయింట్ సార్, మన ఈకేవైసీ ఒకటి చేస్తున్నాము. ఎందుకంటే మన టీం వెళ్ళారు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయడం జరిగింది సార్. జనరల్గా వివిధ ప్రోగ్రామ్స్లో మన విలేజ్ వాలంటీర్సు, వార్డు వాలంటీర్సు ఈకేవైసీ చేయడం, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ సంబంధించిన మనం ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈకేవైసీ చేస్తానికి మనకు అక్కడ ఈ టీంతో పాటు విలేజ్ వాలంటీర్ కూడా కంపల్సరీగా వెళ్ళేటట్టు ఆర్గనైజ్ చేయమని విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ అలాగే సిడిఎంఏ గారు కూడా నిన్న చాలా అందరితో కమిషనర్స్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సార్. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ కూడా విలేజ్ వాలంటీర్స్ అందరినీ కూడా ఈ టీంతో వెళ్ళి ఈకేవైసీ చేయడంలో ఫెసిలిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. డెఫినెట్లీ కలెక్టర్స్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ కలెక్టర్స్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం సార్ ఈ అన్ని కార్యక్రమాల మీద. సో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ కూడా రీచ్ అవ్వడం అంటే 2 ఏజెన్సీస్ చాలా బాగా చేస్తున్నాయి. ఒక ఏజెన్సీ కొంచెం డిలే అవుతోంది. బట్ వాళ్ళకి ఢిల్లీ నుంచి మనం ఎయిర్ కార్గోలో తీసుకొచ్చి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. సో అది కొంచెం ప్రాపర్గా మానిటర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ తమరు చెప్పినట్టు ఒక వీడియోలో మొత్తం ఈ ఎంటైర్ ప్రాసెస్ని, ఆరోగ్యశ్రీ కార్యక్రమం మీద అవగాహన కలగ చేయడాన్ని ఒక జస్ట్ మనం డాక్యుమెంట్ చేసి ఆడియో విజువల్ రూపంలో ఒక వీడియో తయారు చేయడం జరిగింది సార్. అది తమరు పర్మిషన్ ఇస్తే కనుక జస్ట్ ఒకసారి చూపిస్తాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇది పేద ప్రజల ఆరోగ్యదాయిని. ఒక్కో కుటుంబానికి
ఏకంగా 25 లక్షల రూపాయల మేర ఉచిత వైద్య సేవలందించే అపర సంజీవని. క్యాన్సర్ చికిత్సకు పరిమితి లేకుండా ఎంత ఖర్చైనా వెనకాడక ఉచితంగా వైద్య సాయం అందజేస్తున్న జగనన్న ప్రభుత్వం. ప్రతి ఇంటికి వచ్చి మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. ప్రతి కార్డులో QR కోడ్, లబ్ధిదారుని కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ఆభా ఐడి. అంతేనా, 2308 నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా 30 స్పెషాలిటీస్ కి సంబంధించి 3257 ప్రొసీజర్స్ అనుసరించి ఏటా 3600 కోట్ల రూపాయల వ్యయం చేయడం మాత్రమే కాకుండా ఆరోగ్య ఆసరా 500 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఇప్పటి వరకు వైద్య రంగంలో ఆంధ్రజాతి కనివిని ఎరుగని సరికొత్త అధ్యాయం ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమిస్తోన్న జగనన్న చిత్తశుద్ధికి తార్కాణం రాష్ట్ర ప్రజల ఆరోగ్యదాయిని, పేద ప్రజల సంజీవని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం కింద ఉచిత వైద్యం పొందడం ఎలా అంటే 104 కి కాల్ చేయడం ద్వారా, వాలంటీర్ కి చెప్పడం ద్వారా, విలేజ్ క్లినిక్ లో సంప్రదించడం ద్వారా, ఎమర్జెన్సీ సమయాల్లో 108 కి కాల్ చేయడం ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం ద్వారా, ప్రాథమిక వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొందవచ్చు. సేవల కోసం ఏ పేదవాడైనా హాస్పిటల్కి పోతే పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం అందించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితి ఉండాలి. డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ చిన్న చూపు చూసే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుకుంటూ పోతాం. 5 లక్షల రూపాయల లోపు సంవత్సర ఆదాయం ఉన్న అందరూ ఇందుకు అర్హులే. లేదంటే ఆరోగ్యశ్రీ యాప్ ని మీరు iOS లేదా Android ప్లే స్టోర్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు ఆరోగ్యశ్రీ ద్వారా ఎలా లబ్ధి పొందగలరో తెలుస్తుంది. ఈ యాప్లో మీ ఆధార్ నంబర్తో లాగిన్ అయితే మీకు మీ కుటుంబానికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం కనిపిస్తుంది. అంతేకాదు, మీకు దగ్గరలోని ఆసుపత్రులు, వైద్య సేవలతో పాటు మీకు రావాల్సిన ఆరోగ్య ఆసరా సమాచారం కూడా తెలుస్తుంది. ఆరోగ్య మిత్రను ఎలా సంప్రదించాలి వంటి అన్ని అంశాలు కలిగిన ఈ యాప్ మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి ఏ పత్రాలు తీసుకెళ్లాలి, ఎవరిని కలవాలి, అక్కడ ఏ సేవలు ఉచితంగా అందిస్తారు అంటే మీరు ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఆధార్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డులో ఉండే మీ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతా వివరాలను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. అక్కడ ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం దగ్గర ఉండే ఆరోగ్య మిత్రను సంప్రదించగా వారు మీ ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకొని ఆయా స్పెషాలిటీ వైద్యుల ద్వారా మీకు చికిత్సను అందించడంలో సహాయపడతారు. మీకు ఆసుపత్రిలో ఉచితంగా అందించే వైద్య సేవలు ఇవే: ఉచిత అడ్మిషన్, డాక్టర్ సంప్రదింపులు, నర్సింగ్ సేవలు, అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు, అవసరమైన మందులన్నీ ఉచితంగా ఇవ్వబడును. శస్త్రచికిత్సకు అవసరమైన ఇంప్లాంట్లు, అల్పాహారం, భోజనం, డిశ్చార్జ్ సమయంలో సరిపడా మందులు, మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెస్ట్ పీరియడ్ కోసం అయ్యే ఖర్చుల నిమిత్తం ఆరోగ్య ఆసరా డబ్బులు సైతం మీ ఖాతాకు పంపుతారు. ఇంటికి వెళ్ళడానికి అవసరమయ్యే ఛార్జీలు సైతం ఉచితం. 10 రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చి మీరు మళ్ళీ ఉచితంగా చూపించుకోవచ్చు. అవసరమైన చికిత్సలకు ఏడాది పాటు డాక్టర్ సంప్రదింపులు, వైద్య పరీక్షలు, మందులు ఉచితం. డిశ్చార్జ్ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని, మీరు సొంత డబ్బు చెల్లించలేదని, ఎవ్వరికీ ఏ అవసరానికి డబ్బు ఇవ్వలేదని, ఏ టెస్ట్లకు మీ నుంచి డబ్బు కట్టించుకోలేదని ధృవీకరణ పత్రం ఇవ్వాలి. దీంతో పాటు సమ్మతి పత్రం కూడా అందివ్వాలి. ఈ విధంగా మీకు ఉచిత వైద్యం అందుతుంది. ఎవరైనా మీ నుంచి డబ్బు తీసుకుంటే వారిపై చర్య తీసుకోబడుతుంది. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపే నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అంతేకాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ కన్సల్టేషన్ కి వెళ్ళడానికి
ప్రయాణ ఇతర ఖర్చులకు గాను 300 రూపాయలు వారి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఈ మొత్తం వివరాలు www.ysrarogyasri.ap.gov.in ద్వారా లేదా ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ సేవలు సంతృప్తికరంగా లేకుంటే 104కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. ఈ కంప్లైంట్ జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్ కు అనుసంధానమవుతుంది. తద్వారా త్వరితగతిన చర్యలు తీసుకోబడతాయి. మీ నుంచి ఎవరైనా డబ్బు ఆశించి ఉంటే 14400 నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ మీరలా చేయకున్నా డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు దగ్గరలోని విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో ఏఎన్ఎంలు ఆరోగ్యశ్రీ ద్వారా మీకు అందిన వైద్య సేవల గురించి వివరాలు సేకరిస్తారు. అప్పుడు మీకు ఎదురైన లోటుపాట్లను వివరించవచ్చు. ఇక క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం తీసుకుంటే షెడ్యూల్ ప్రకారం మీకు అందాల్సిన వైద్యానికి గాను స్థానిక ఏఎన్ఎం సిహెచ్ఓలు మీకు సహాయపడతారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఖరీదైన మందులు క్రమం తప్పకుండా వారి ఇంటి వద్దకే ఉచితంగా WHO, GMP క్వాలిటీ మందులు సిహెచ్ఓ ద్వారా పంపే ఏర్పాటు. ఇదే జగనన్న ప్రవేశపెట్టిన విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమ ఉద్దేశం. ఆరోగ్యశ్రీలో ఒక్కసారి చికిత్స చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా వైద్య సాయం చేసుకోవచ్చు. ఒక కుటుంబంలోని వారు ఎందరైనా సరే నెట్వర్క్ ఆసుపత్రులలో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యాంధ్రప్రదేశ్గా, తద్వారా ఆర్థిక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే జగనన్న లక్ష్యం. థ్యాంక్ యూ. ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా ఐ థింక్ బై అండ్ లార్జ్ బాగానే వచ్చింది. కృష్ణబాబు అన్న కోర్స్ కొన్ని చిన్న సలహాలు కొన్ని కృష్ణబాబు అన్న నేను చెప్పినాను, అవి కూడా కొన్ని ఇన్కార్పొరేట్ చేసి అవి కూడా ఇంకా బెటర్గా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ చూపించి ప్రతి విషయము కూడా వివరంగా ప్రతి ఇంట్లో కూడా చెప్పేట్టుగా చేసి లాస్ట్కు ప్రతి ఇంట్లోనూ అడగండి, మీ ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యపరమైన ఇబ్బంది, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అని వాళ్ళని ఎదురు ప్రశ్న అడగండి. అప్పుడు మీరు చెప్పిన ప్రతి దానికి కూడా వాళ్ళకు బాగా అర్థమై ఇలా మేము పొందవచ్చు, ఇలా మేము చేస్తాము, ఇలా మాకు దానివల్ల మాకు మంచి జరుగుతుంది, మేము ఉచితంగా వైద్యం పొందవచ్చును వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చేంత వరకు దయచేసి మీ ఎక్స్ప్లెనేషన్ వివరంగా వాళ్ళకు చెప్పే కార్యక్రమం కొనసాగించండి. థ్యాంక్ యూ సార్. తమరు సజెస్ట్ చేసిన ఈ ఎడిషనల్ పాయింట్స్ కూడా యాడ్ చేసి మోస్ట్లీ బై ఈవినింగ్ కలెక్టర్స్ అందరికీ పంపించడం జరుగుతుంది సార్. ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ వాళ్ళ అంటే మన స్టాఫ్కే కాకోకుండా స్టాఫ్ ద్వారా ఏదైతే విలేజ్ వాలంటీరు పరిధిలో ఉన్న 50 కుటుంబాలకి వాళ్ళకు కూడా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించడం, తర్వాత ఫిజికల్గా వెళ్ళినప్పుడు ఆ వీడియో చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని వాళ్ళ ఫోన్లకు కూడా అవసరమైతే పంపించండి, ట్రాన్స్ఫర్ చేయడం. అదే విలేజ్ వాలంటీర్కి ఒక 50 కుటుంబాలు ఉన్నాయంటే వాళ్ళు విలేజ్ వాలంటీర్ ఆ కుటుంబాలకి నెంబర్స్కి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాటు కూడా చేయమని రిక్వెస్ట్ చేశాం సార్. సో దట్ కొంచెం వైడ్ సర్క్యులేషన్ ఉంటే కనుక ఏ డౌట్ వచ్చినా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని అంటే ఆరోగ్య మిత్ర ఎవరు, వాళ్ళ నెంబర్ ఎట్లా ఉంటుంది, హాస్పిటల్లో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, ఇలా ఏ డౌట్స్ వచ్చినా వీటిని ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ యాప్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని కొంచెం బాగా పాపులర్ చేయాల్సిందిగా కలెక్టర్స్ లీడర్షిప్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఆల్మోస్ట్ కలెక్టర్స్తో సిఎస్ గారు ఆల్మోస్ట్ 2 times ఈ ఒక్క ఇష్యూ మీదే వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది సార్. ఆల్రెడీ అందరికీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. జస్ట్ తమరు పర్మిషన్ ఇస్తే కనుక జస్ట్ 1 or 2 కలెక్టర్స్ జస్ట్ వైజాగ్, బికాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి అర్బన్ ఫోకస్డ్ సార్. ఇక్కడ విలేజ్ మొత్తం అంతా కూడా మండలం, రూరల్ మండలాలు ఓన్లీ 4 ఉన్నాయి. బట్ ఎంటైర్ 7 కాన్స్టిట్యుయెన్సీస్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్. సో అక్కడ
ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది ఒకసారి మన డాక్టర్ మల్లికార్జున్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ ప్లీజ్ గో అహెడ్. విశాఖపట్నం కలెక్టర్ తీసుకోండి. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మళ్ళీ. ఎస్ సార్. సార్ ఈ ప్రోగ్రామ్కి ఈరోజు అటెండ్ కావడానికి మనకు ఆనరబుల్ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు, అలాగే మేయర్ వెంకట కుమార్ గారు, అలాగే గాజువాక ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు, అలాగే కేకే రాజు నెట్కాప్ చైర్మన్ ఇక్కడ అటెండ్ అయ్యారు సార్. సార్ తమరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము నోట్ చేస్తున్నాం సార్. అండ్ స్పెషలీ సార్ మనకు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 సంబంధించి 1/1/2024 అయితే మనకు లాంచ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. దానికి సంబంధించి సార్ మాకు వైజాగ్ జిల్లా కొద్ది లిటిల్ పెక్యులర్ ఉండడం వల్ల సార్ మాకు మొత్తం 607 సెక్రటేరియట్స్ ఉన్నాయి సార్. అందులో మనకి 551 వచ్చేసి అర్బన్లో ఉన్నాయి సార్, అలాగే 56 మాత్రమే మనకు రూరల్లో ఉన్నాయి సార్. సో కాబట్టి మాకు అర్బన్లో మేము వారానికి 2 రోజులు చొప్పున ఇప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు వెళ్తున్నాం సార్. అంటే వెడ్నెస్డే అలాగే థర్స్డే క్యాంపులు పెట్టుకున్నాం సార్. అంటే ఆ విధంగా మనకి జీవీఎంసీలో 22 క్యాంపులు ఒక వారానికి పెట్టుకోవాల్సి వస్తుంది సార్. సో దట్ మేము 26 వారాల్లో మొత్తం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష 2 క్యాంపెయిన్ని మేము కంప్లీట్ చేసుకోగలుగుతాం సార్. అలాగే మనకు రూరల్ ఏరియాలో మాకు 56 సెక్రటేరియట్స్లో మాత్రం కేవలం మేము ఒక ట్యూస్డే మాత్రమే చేసుకుంటాం సార్. సో దట్ మాకు 4 మండలాలు ఉన్నాయి సార్ రూరల్లో. 4 మండలాల కంటే మాకు ఒక వీక్కి 4 వస్తాయి, అలాగే మంత్కి 16 క్యాంప్స్ వస్తాయి సార్. ఆ విధంగా మనకి రఫ్లీ మనకు 15 వీక్స్లో టోటల్గా కూడా మేము కంప్లీట్ చేసుకోవడానికి ప్లానింగ్ చేసుకుంటున్నాం సార్. సార్ ఇందులో మాకు లాస్ట్ టైం మనకు జగనన్న ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు మీ గైడెన్స్లో మాకు సుమారుగా మాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 2,10,000 ఓపీ ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 468 క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది సార్. అలాగే మనకు 2,624 రెఫరెన్స్లో సుమారుగా 1,850 కేసెస్కి ఆల్రెడీ మనము కన్సర్న్ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళని పంపించి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేసేసి వాళ్ళకు కావాల్సిన వైద్యాన్ని కూడా మనం అందజేయడం జరిగింది సార్. అలాగే మనకి క్యాట్రాక్ట్ సంబంధించి సుమారుగా 1749 కేసులు వస్తే అందులో సుమారుగా ఒక 5 కేసుల్లో సర్జరీస్ కూడా జరిగినాయి సార్. ఇందులో కూడా మళ్ళీ 5 లక్షల ఈ స్పెక్టికల్స్కి సంబంధించి ఐ థింక్ 5,00,000 ఎంతమందినా 5,76,000 కళ్ళజోడ్లకు సంబంధించి మనకు ఈ ఆరోగ్య సురక్షలో మనకు తేలింది ఇవ్వాల్సిన పరిస్థితి అని. ఇందులో దాదాపుగా ఇప్పటికే 1,43,000 మందికి ఆల్రెడీ స్పెక్టికల్స్ అందజేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా బై సంక్రాంతి కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసే కార్యక్రమం ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకొని అందరి కలెక్టర్లు జస్ట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ కోఆర్డినేట్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు అన్న నా ముందరే ఉన్నాడు. ఈస్ అష్యూరింగ్ మీద సంక్రాంతి కల్లా అన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి సో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి సచివాలయంకి పంపించేట్టుగా చూసుకోండి ఒకసారి. ఎస్ సార్. అలాగే ఎస్ సార్. సార్ మనకి లాస్ట్ టైం మనకి జగనన్న ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు మనకి ఏ స్ఫూర్తితో అయితే మనం చేసాము సార్. అంటే ప్రతి క్యాంపులో 2 మెడికల్ ఆఫీసర్స్ పెట్టి అలాగే 2 స్పెషలిస్ట్తో పాటు ఈ విధంగా లాస్ట్ టైం డెంటల్ క్లినిక్ కూడా రన్ చేసాం సార్ విశాఖపట్నంలో. అలాగే ఈసారి కూడా మళ్ళీ డెంటల్ క్లినిక్ రన్ చేయడంతో పాటు మళ్ళీ ఆప్థల్మాలజీ క్లినిక్ కూడా రన్ చేస్తున్నాం సార్. ఈ విధంగా కూడా మనకి మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ మనం జాగ్రత్తగా మనకున్న అంటే కేజీహెచ్ గురించి కావచ్చు, లేదంటే మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్, అలాగే మనకి క్లస్టర్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంది సార్. వాళ్ళు మేనేజ్ చేసుకుని కేజీహెచ్లో కానీ ఇతర హాస్పిటల్లో మళ్ళీ అక్కడ ఎక్కడ తగ్గకుండా కూడా అక్కడ డాక్టర్ల కొరత లేకుండా కూడా చూసుకొని బ్యాలెన్స్ చేసుకుని ఇన్ని ముందు తీసుకెళ్తాం సార్. అలాగే సార్ మనకు ఏ మెడిసిన్స్ కానీ ల్యాబ్ టెస్టులు కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం, మళ్ళీ రెఫరెన్స్ రికార్డ్ చేయడము, లైన్ లిస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళకు తీసుకెళ్లి వాళ్ళకి వైద్యం అందించి మళ్ళీ వాళ్ళకి ఆరోగ్య ఆసరా లాంటి పథకాన్ని కూడా అందించి మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ అయితే తమరు ఈ ప్రక్రియ మనకు మీరు నిర్మిషన్ చేశారో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకోట మనం ఇక్కడ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది సార్. అలాగే సార్ మనకి ఆరోగ్యశ్రీ గురించి సార్, అలాగే మేజర్లీ మనకు బ్రోచర్స్ మనకి 6 లక్షల బ్రోచర్స్ ఇక్కడ రావడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఏవైతే ఏబీ డిస్ప్లే చేయించారు సార్, ఆ ఏబీని కూడా మేము ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అలాగే మనకి మహిళా పోలీసు సహకారంతో అంటే బోత్ బ్రోచర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు అలాగే మనకి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంతో పాటు దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేయించే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం సార్. అలాగే సార్
మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ గురించి చెప్పబోయే ముందు ఒక 2 పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ సార్. సార్ మనకి ఆరోగ్యశ్రీ గురించి మనకి 2007లో అప్పుడు వైఎస్ఆర్ స్వర్గీయ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మనకి కేవలం 330 ప్రొసీజర్తో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. తర్వాత మనకి మళ్ళీ మీరు 2019 ఊర్లోకి వచ్చే ముందు వరకు కూడా సార్ కేవలం మనకి 729 ప్రొసీజర్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది సార్. అంటే 12 సంవత్సరాల పైకి టైం పట్టింది సార్. బట్ సమ్మర్ వచ్చిన తర్వాత కేవలం 4 సంవత్సరాల 6 నెలల్లో చరిత్రను తిరగరాసి 1,059 ప్రొసీజర్ని కనీసం అంటే మనకి 2,190 ప్రొసీజర్లు యాడ్ చేసి అదనంగా ఈ రోజు మనం 3,257 ప్రొసీజర్లు పెట్టుకోవడం అనేది చాలా గొప్ప చరిత్ర సార్ ఇది. సరే ఇందులో కూడా మనకి మీరు ఒక్క కూడా చెప్తుంటారు సార్, ఏ కొత్త వ్యాధి మనకి కనిపించిన అంటే మనకు కోవిడ్ లాంటి కొత్త వ్యాధులు కానీ ఇతరత్ర ఇటువంటి వ్యాధులు సమాజానికి పట్టిపీడిస్తున్నా లేదంటే ఎటువంటి కొత్త చికిత్సలు వచ్చినా కానీ అన్ని చికిత్సలను కూడా ఎప్పటికప్పుడు మీరు ఆరోగ్యశ్రీలో అప్డేట్ చేయాలని మీరు తరచూ అధికారులకు కానీ అందరూ కూడా మీరు సూచనలు ఇస్తారు సార్. సార్ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ టైం టు టైం ఈరోజు అన్ని వేల కొత్త ప్రొసీజర్లను ఇంట్రొడ్యూస్ చేయడం అనేది, అలాగే 1000 రూపాయలకి పైబడిన ఎటువంటి ఖర్చు అయినా కూడా ఈ చికిత్సల్లో కవర్ అయ్యే విధంగా అధికారులు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ముదా ఉంది సార్. అలాగే సార్ మనకి పేషెంట్స్ చికిత్స పొందిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రికవరీ అయ్యే పీరియడ్ లో కూడా ఎన్ని రోజులు వాళ్ళు రికవరీ పీరియడ్ ఉంటే అన్ని రోజుల్లో వాళ్ళ జీవన వృత్తి కోల్పోకూడదని ఒక సదాశయంతో మీరు ఆరోగ్య యాత్ర అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ యూనిక్ స్కీమ్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ సార్. ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా అటువంటి స్కీమ్ ను టచ్ చేయడానికి డేర్ చేయట్లేదు సార్. ఇన్ఫాక్ట్ అటువంటి ఆరోగ్య యాత్ర స్కీమ్ ని ఒక యూనిక్ గా కేవలం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఈ రోజు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లిన వరకు మరొకసారి ఈ జిల్లా ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సార్ మనకి ఈ న్యూ కార్డ్ సంబంధించి మీరు 25 లక్షలకు పెంచడం అనేది నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నేను భావిస్తున్నాను సార్. ఇన్ఫాక్ట్ 2007 ముందు ఒక పేషెంట్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ముందు 25 మీటర్ల దూరం చూసుకొని ఈ హాస్పిటల్ నేను ఏదైనా భవిష్యత్తులో ఎంటర్ కాగలుగుతానా, అసలు ఈ హాస్పిటల్ని టచ్ చేయగలుగుతానా అన్న ఆ రోజుల నుంచి ఈ రోజు 25 రోజులు కాదు, అవసరమైతే 2 రోజులైనా పర్వాలేదు, 25 లక్షల పైచీలకు కష్టమైన ఆ డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది, మీ అందరికీ ఒక గ్యారంటీగా ఉంటుంది అన్న ఒక సదుద్దేశంతో మీరు ఈరోజు ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి ఖర్చుని 25 లక్షలకు పెంచడం అనేది నిజంగానే ఒక సువర్ణాధ్యాయంగా నేను భావిస్తూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సార్ మనకి న్యూ కార్డ్స్ సంబంధించి మనకు ఈ జిల్లాకు సంబంధించి సుమారుగా 25,000 కార్డ్స్ రాజధానిలో రీచ్ అయిపోయాయి సార్. ఇందులో మీరు తమరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వరకు ఒక కాన్స్టిట్యూన్సీకి 5 వార్డుల డిస్ట్రిబ్యూషన్ రేపు నుంచి స్టార్ట్ చేయనున్నారు సార్. దీని తాలూకా మనకి ఆ ఎమ్మెల్యేలకు కానీ గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ సవరించడం జరిగింది సార్. రేపు అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు పంచడంతో పాటు అలాగే ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకతలు అంటే మనకి కొత్తగా మీరు ఆవా కార్డు నెంబర్ యాడ్ చేశారు, అలాగే ఖర్చుని 25 లక్షలకి పరిమితిని పెంచడం జరిగింది సార్. అది కూడా వాళ్ళందరికీ చేరే విధంగా కూడా మేము అన్ని విధాల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాసేపటి కిందట సుదీర్ఘంగా నా స్థాయిలో నేను చెప్పిన విషయాలు మన అర్థమైనాయి అమర్? మనం చెప్పగలిగినామా? అమర్కి అర్థం, అమర్కు కేకేకి హరికుమార్ అమ్మకు ముగ్గురికి ప్రజాప్రతినిధులు కదా, నాగిరెడ్డి అన్న అక్కడే ఉన్నాడు నా, అందరికి అర్థమైంది కదా మా నిన్న? ఎందుకనంటే నాకున్న స్క్రీన్ చాలా చిన్నది కాబట్టి స్క్రీన్లో కనిపించేది కొంతమంది కనిపిస్తారు. సో ఎఫెక్టివ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టేకింగ్ ద మెసేజ్. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వాలంటీర్కి, ప్రతి సచివాలయ సిబ్బందికి, ప్రతి విలేజ్ క్లినిక్కి, గృహ సారథులకు, ఇంకా ప్రజాప్రతినిధులకు ఎంత ఎఫెక్టివ్గా మనం ఈ మెసేజ్ని తీసుకొని పోగలిగితే, వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా ఇది అర్థమవుతే
అంతే ఎఫెక్టివ్గా అంతకన్నా బాగా వాళ్ళు చక్కగా ప్రతి ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ప్రజాప్రతినిధులు గాను, మంత్రులు గాను, కలెక్టర్లు గాను మన లెవెల్లో మనం సరిగ్గా చెప్పేట్టుగా, బాగా ఎఫెక్టివ్గా చెప్పేట్టుగా మనం చేయాలి. సో దట్ అల్టిమేట్లీ కింది స్థాయిలోకి అంతే ఎఫెక్టివ్గా ప్రతి ఇంటికి చేరుతుంది. గణేష్ అన్న బాగుండన్నా? ఓకే మళ్ళీ, థ్యాంక్ యూ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ తమరు ఇందాక ఆల్రెడీ చెప్పినట్లు ఏదైతే జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1లో మనం కొత్తగా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశాము, ఎస్పెషల్లీ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లెప్రసీ, టీబీ, 4 డిజబిలిటీస్ చిల్డ్రన్ పరంగా వీళ్ళందరినీ కూడా ఫాలో అప్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఆల్రెడీ మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరినీ కూడా చెక్ చేసి కన్ఫర్మేటరీ టెస్టులు చేసి మెడికేషన్ ఆల్రెడీ ఇస్తున్నాము. బట్ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఏంటంటే అట్లీస్ట్ మనం JAS 1-2కి 1 జనవరి వెళ్లే లోపు అట్లీస్ట్ మనం JAS 1లో ఏదైతే ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ నిజంగా అది అవసరమా లేదా అంటే కన్ఫర్మేషన్ చేయడం, అవసరమైన ప్రతి కేసులో కూడా వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయడం, మంచి క్వాలిటీ మెడిసిన్స్ మనం వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చారు, ఇది కంప్లీట్ చేయడం. స్పెక్టకిల్స్ ఎవరైతే చేయాలో వాళ్ళకి, అలాగే క్యాట్రాక్ట్ రిఫరల్స్లో మనం ఆల్రెడీ 80,000 మందిలో 33,000 మందిని ఆల్రెడీ రిఫరల్కి తీసుకెళ్ళాము. బ్యాలెన్స్ కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత ఈ సంక్రాంతి దాటిన తర్వాత చేస్తామని అనుకుంటున్నప్పటికీ కూడా మోటివేట్ చేసి వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లోపు ఈ క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా మనం కంప్లీట్ చేయగలిగితే గనక అట్లీస్ట్ మనం చేసిన యాక్టివిటీ బాగా సాలిడ్గా అట్లీస్ట్ దాని ఇంపాక్ట్ విలేజెస్లో కనపడుతుంది. అలాగే JAS 2లో మన స్పెషలిస్టులు మళ్ళీ ఇంకొకసారి హెల్త్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న యాక్షన్ బాగుంటే గనక పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ బాగుంటుంది, ఎక్కువ మంది ఈ ఫెసిలిటీస్ వాడడానికి ముందుకు వస్తారు. సో దీని మీద ప్రత్యేకంగా కలెక్టర్స్ని శ్రద్ధ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకో కలెక్టర్ అడుగుదాం సార్. సో రూరల్ సైడ్ నెల్లూరు హరినారాయణ్ గారు అంటే ఒక అర్బన్ ఇష్యూస్ ఆల్రెడీ మల్లికార్జున్ చెప్పారు, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో మనం ఎలా ఈ ఆరోగ్యశ్రీ అవేర్నెస్ క్యాంప్ మనం ఎలా చేస్తున్నాం అనే దాని మీద, అలాగే JAS 2 ప్లానింగ్ మీద చెప్పవలసిందిగా కోరుతున్నాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Sir, today for this awareness program launch, sir, ikkada Nellore nunchi along with all the officers here, sir, the agriculture minister, sir, Kakani Govardhan Reddy garu, ZP chairman Anna Marnama garu, sir, then MLC Chandrasekhar Reddy garu, as well as Kalyan garu, and also mayor is here, sir, Shravanti garu, and also the SP is attending from here, sir. Sir, YSR Arogyashree, sir, is one of the most important flagship programs under the Navaratnalu umbrella, sir, and this program, sir, it provides immense benefits to the most needy sectors in the social sector, sir. Sir, a brief overview, sir, of the Arogyashree in Nellore district, sir, the status as of now, sir. Sir, the total number of health cards in this district, sir, we have 7,57,754 cards, sir. More than 90% of the households in this district are covered under this scheme, sir, YSR Arogyashree scheme, sir. We have a total of 120 network hospitals in this district, sir, of which 64 are government, 28 private, and 28 are empaneled even in the dental sector, sir. Sir, in the last 5 years, that is from 2019 to November 2023, sir, we have covered 2,46,297 procedures, sir. And the financial benefit that has accrued to the general public, the citizens of Nellore district, sir, is 594.08 crores, sir. And apart from this, sir, under YSR Arogya Asra, 1,05,548 patients have benefited, sir, with a financial benefit of 55.09 crores, sir. Sir, as guided by you, sir, and also taking further your instructions, sir, Chief Secretary, sir, has also reviewed and instructed us to increase the Arogyashree being done in the government hospitals, sir. So in the last 3 months, sir, in GGH Nellore, we are able to show a 100% growth
in Arogyasri, sir, and in the secondary health, sir, Directorate of Secondary Health, in their hospitals, we have been able to show a 40% growth, sir. Sir, with the filling up of all vacancies and even the specialist doctors now being available at the CHC level, sir, today we are able to take up even cesarean deliveries in the CHC level, sir. So now we have started conducting cesarean deliveries even at the CHC level, and the number of deliveries being conducted even at the CHC level is increased, sir. Despite Venkatachalam CHC being very close to Nellore city itself, even there we are doing now 30-40 deliveries per month, sir. So that is the level of increased growth we are seeing in the Arogyasri front, sir. Sir, coming to the JAS that was already done, sir, as explained, sir, we had conducted the camps, more than 660 camps, sir, and 2,97,000 was the OP, sir. We had referrals of more than 4,000, of which 90% of the cases we have attended to, sir. And Kanti Velugu, sir, we are having the highest referrals in this state, sir. For 6,000 people, we will have to do surgery, sir. So far, we have attended to around 700 surgeries, sir. So we are planned it, sir. In the next 3 months, we will close that issue, sir. Sir, coming to the present program, sir, which you have now given us the guidance. Sir, in this program, the awareness program, sir, the training activity, which is the most crucial activity, sir, has been coordinated as per the guidelines given by the health department, sir. So the medical officer level, the field staff, MLHP, CHO, ANMs, ASHAs and all volunteers, sir, they have been trained. 124 medical officers, sir, 492 MLHP CHOs, 990 ANMs and 1981 ASHAs have been trained, sir. Both physical training and online training has taken place, sir, as per the guidelines given by the health department. Sir, across the district, sir, we have 769 GSWS, sir. So each GSWS, sir, 2 teams will be doing this awareness program. And in this awareness program, sir, 3 activities that we will be taking up, sir. Sir, first thing is the distribution of the cards, sir. And in the second part is the awareness regarding the Arogyasri program, sir. In the Arogyasri program, again, we have 2 subsets. One is the giving of the brochure, showing the video to them and explaining about the program, sir. And the second thing is the downloading of the app, sir. So these 2 are the subsets of the Arogyasri awareness program, sir. And the first activity is the distribution of the cards, sir. So coming to this, sir, we have received around 8 lakh brochures, sir. All have been already received in the district, sir. And also the first 40 Sachivalayams that we have to launch tomorrow, sir, the cards have also been received by us, sir. So tomorrow, sir, in all the 8 constituencies, 8.5 constituencies, sir, the MLAs have already been informed about the program, sir. And 40 GSWS where we have received the cards, sir, tomorrow the program will be launched, sir. And sir, we are also, as guided by you, sir, we are also bringing about awareness at all levels, sir. At the Mandal level, we have the ZPTC and MPTCs and MPPs. At the Gram level, we have the Sarpanches. And all the other political representatives also have to participate in this program during the door-to-door awareness, sir. So tomorrow, that also, sir. They are already participating in today's program they are viewing the program at the Mandal level and GSWS level, sir. So the further awareness also will be provided to them and they will also participate in this program, sir, like we have done in the Arogya Suraksha program. Sir, and also, sir, has stressed on one important point of the Disha app download, sir. So the Mahila Police will also be involved completely in this program. Simultaneously, we will also be downloading the Disha app, sir. Sir, coming to the second phase of Jagananna Arogya Suraksha, sir. Sir, from 1/1/2024, we will have to launch the Jagananna Arogya Suraksha, sir. So here, sir, we have 220 urban secretariats and the remaining secretariats out of the 769 are rural secretariats, sir. So the only challenge last time we faced was in Udaigiri constituency with regard to the specialists, sir. But now since we have done the earlier Jagananna Arogya Suraksha program, and now that we will be doing it only in a weekly basis, I think that challenge should be easily overcome, sir. We are ready for it, and we'll ensure that the 6-month cycle, we complete the entire cycle of the referrals also, and the entire procedure is completed, sir. So all the medical officers, the entire health department has been trained and are ready to take up this work of both awareness program with regard to Arogyasri, launch of Jagananna Arogya Suraksha on 1/1/2024, sir, and we ensure that from our side, sir, we will contribute to the vision of the state of Andhra Pradesh. Thank you, sir. The most important thing, Hari, is just not awareness about Arogyasri that you're doing. Another most important thing that you're going to be doing is hand-holding part of the patients currently who are in existence.
That is the most important aspect. So please be mindful that a database be created, the database which is created be cross-checked, connected once again. These people who are going to every house have that database with them, the app is with them, the iPad is with them, and the data is updated. And hand-holding of those cases, be it through medication, be it through referral services. ఇవి ఖచ్చితంగా కూడా జరగాలి. సో అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే, 100%. We'll do that, sir. 100%. Thank you, sir. ఖచ్చితంగా మీరు కూడా Yes, sir. ఖచ్చితంగా ఆ రకంగా విలేజ్ క్లినిక్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. Yes. ఆ రకంగా వాళ్ళ ఐప్యాడ్ తీసుకొని పోయేట్టుగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆ డేటాను వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న డేటాను అప్డేట్ చేసేట్టుగా కార్యాచరణ తీసుకోండి. దాన్ని ఫాలో అప్ ఖచ్చితంగా ఒక మెకానిజం, ఒక ఎస్ఓపి, ఒక ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా జరిగించేట్టుగా కలెక్టర్లు దాన్ని సూపర్వైజ్ చేసేట్టుగా మీరు దాన్ని దగ్గరుండి దాన్ని మానిటర్ చేసేట్టుగా కార్యాచరణ చూసుకోండి. జవహరన్న మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎఫెక్టివ్గా జరిగించేట్టుగా చూసుకున్నాం. పునము మీరు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇస్ ఏ హిస్టారిక్ అకేషన్ సార్. మన స్టేట్ గవర్నమెంట్ పరంగా చూస్తే కనుక మొత్తం దేశంలో ఏ స్టేట్లో కూడా 25 లక్షల రూపాయలు ప్రతి ఇండివిజువల్ ఫ్యామిలీకి ఆరోగ్యశ్రీ అంటే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది చాలా రేరు. దట్టు మన స్టేట్లో ఒక స్పెషల్ ఏంటంటే 90% పాపులేషన్ మనం ఆల్రెడీ కవర్ చేశాము. అది కాకోకుండా 22 లక్షల ఫ్యామిలీస్ మనం ఈహెచ్ఎస్ కింద మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం సార్. సో ఇది ఒక చాలా ప్రజలకి చాలా ఉపయోగపడే కార్యక్రమం. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష మనం చేసింది, తర్వాత సెకండ్ ఫేజ్ కంటిన్యూ చేస్తుంది. ఇది ఫార్మల్గా లాంచ్ చేయడానికి జస్ట్ ఫార్మల్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.
Sir, the essence of this program reminds me of the words of Neil Armstrong when he landed on the moon, sir. A small step for man, but a giant leap for mankind, sir. Similarly, this small step of yours is indeed a giant leap for the entire healthcare sector of Andhra Pradesh, sir. My heartfelt thanks to you for envisioning, conceptualizing, ideating, and being a constant support for the implementation of this program, sir. My thanks are also due for Madam Minister for her constant support and guidance, sir. CSR has always been a source of guidance, and we always look up to, sir. I extend my thanks to CSR also, sir. Then the entire CMO official, sir, led by Poonam Madam, has always kept us on our toes and ensured that this program becomes a success, sir. My thanks to Madam as well, sir. Then, sir, the real force behind this program is Special Chief Secretary Krishna Babu, sir. So thanks to sir as well, sir. Then the health advisors, entire health team, and other line departments like GSWS, Panchayat Raj, MEIUD have always been instrumental in the implementation of this program, sir. Thanks to them as well, sir. And at the field level, I thank all the district collectors for taking up this project and extending the necessary support for making it a success, sir. Thank you one and all. All the best, Mandarki. Good.